వెనకాల ఉన్నటువంటి మర్మం. ఇలాంటి నేను చెప్పాను కదా, అలాగే సాధ్యం కాదండి. ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అటు టీడీపీతో గట్టిగానే ఉన్నారు. చిన్న చిన్న ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా అది సార్ట్అవుట్ చేసుకుంటారు. కానీ అది ఉన్నప్పుడు చిరంజీవిని లాగటం ద్వారా ఆ కమ్యూనిటీ అంత ఇటు వస్తుందని, ఈవెన్ పార్ట్ అయినా వచ్చేస్తుందనో స్ప్లిట్ అయిన అవుతుందనో నేనైతే వ్యక్తిగతంగా అసలు ఊహించలేను, అనుకోలేను. అది సాధ్యం కాదు. అలాంటి కాదు. అందుకని నేను లాంగ్ రన్ లో ఎప్పుడైనా కానీ ఇలాంటివన్నీ ఒక ఇంచ్ బై ఇంచ్, స్టెప్ బై స్టెప్ గుడ్ విల్ క్రియేట్ చేస్తాయి. నేను చెప్పినట్టు ఆలోచితారు దాన్ని పిలవటం, భూషణ్ అది దాదాపు మెరిట్స్ దీని మీద ఇస్తున్నారు. కేవలం రాజకీయ అంశాలకి ఇవ్వటం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యంగా ఐడెంటిఫైయింగ్ అన్ఐడెంటిఫైడ్ అంటే ఎవరు గుర్తించడాన్ని ఎతికి గుర్తించటం. మన హరికథ ఆమెకి పద్మశ్రీ ఇస్తే ఆ అడ్రస్ ఎక్కడో తెలియదు, ఎలాగో ఎంతో కష్టపడి కనుక్కోవాల్సి వచ్చింది. అట్లా రికగ్నైజింగ్ ద అన్రికగ్నైజ్ అలాంటి చేస్తున్నారు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. కానీ ఒకవేళ ఈ వార్తలోనే వాస్తవం ఉంది అని అనుకుంటే మనం కాసేపు మాట్లాడుకోవాలంటే కదా, అది లాంగ్ రన్ లో ఒక గుడ్ విల్ ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. ఏదైనా ఉంటే ఉండాల్సింది తప్పిస్తే నాట్ ఇన్ ద షార్ట్ ఇమ్మీడియట్. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు? అసలు దాన్ని ఎలా చూడాలి, ఆకస్మికమైనటువంటి బ్రేకింగ్ ని? అంటే చిరంజీవి గారికి ఇప్పుడు పద్మవిభూషణ్ ఇవ్వడమే కాదు, గతంలో అల్లూరి సీతారామరాజు గారు శత జయంతి కూడా ఆయన పిలిచారు. పిలవడం తప్పులేదు, కానీ కాకపోతే అక్కడ ఏ కాంటెస్ట్ లో చిరంజీవి గారిని పిలిచారనే దానికి పట్టేం దొరకదు, మనకు పాయింట్ దొరకదు. గోదావరి జిల్లా వాళ్ళగే పరిమితంగా తీసుకుంటే అక్కడ అంతకన్నా బీజేపీకి చాలా సన్నిహితంగా ఉండే ప్రభాస్ ఉంటాడు. బీజేపీకి సంబంధించి వాళ్ళ కుటుంబం, కృష్ణరాజు గారి కుటుంబం, ఇంకా అల్లూరి సీతారామరాజు మన కులాన్ని ఆపాదించలేం. కానీ ఏ కాలంలో చూసినా కూడా ఇంకా పవర్ఫుల్ పర్సనాలిటీస్ అక్కడ ఉన్నారు. కానీ కొంత ఏదో ప్రేమాయణం చిరంజీవి గారితో బీజేపీ దోబూజులు ఆడుతా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే రఘునాథ్ బాబు గారితో ఒక విషయంలో ఏకీభవిస్తున్నాను, కానీ ఏంటంటే వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం చిరంజీవి గారితో స్నేహం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వారు చెప్పినట్టు నైతికంగా ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడము, చీల్చడము, లేదా లిటిల్ బిట్ తేడా ఉన్నప్పుడు ప్రయోగిద్దాము అనే కాంటెస్ట్ లో నేను చూడట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వదిలేసి పోయాడని